ఇంకా దాని బానిసత్వంలో ఉండి పీడింపబడుతున్నాను. నలుగురు నేను చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇంత ప్రార్థన చేసినా, ఇంత వాక్యం విన్నా ఎందుకు ఈ వ్యక్తికి పూర్తి విడుదల దొరకటం లేదని. దేవుడు విడిపించలేకనా? దేవుడు నిన్ను రక్షించలేకనా? దేవుని దగ్గర నిన్ను విడిపించే శక్తి లేకనా? నీవే ఊసరు వెళ్ళిలాగా రంగులు మారుస్తూ ఉన్నా. ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని పాట, ప్రార్థన అయిపోయిన తర్వాత దయ్యం పాట పాడుతున్నా. అందుకే దయ్యాలు నేను విడిచిపెట్టడం లేదు. అందుకే దుష్టాత్మలు నిన్ను, నీ కుటుంబాన్ని పీడించడం మానటం లేదు. నీకు నిజాయితీ ఉంటే ఈరోజు దాని నుంచి బయటికి రావాలనుకుంటే దేవునికి మొరపెట్టు. దేవునికి మొరపెట్టు, అయ్యా నన్ను విడిపించు. రోషం గల దేవా, నీ కుమారునిగా నేను కూడా రోషం కలిగే జీవిస్తాను. నేను కూడా రోషం కలిగే బ్రతుకుతాను. నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ప్రతి దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నాకు విడుదల కావాలి, నాకు రక్షణ కావాలి. ఆ రోషంతోనూ ప్రార్థన చేయి, పట్టుదలతోనూ ప్రార్థన చేయి. ఏ